డీటెయిల్స్ చూస్తే గతుకుల గజ్వేల్ గా ఉన్న గజ్వేల్ ని బతుకుల గజ్వేల్ గా మార్చింది కేసీఆర్ అని 24 గంటలు కరెంటు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ ఆఫీసు, కేజీ2 పీజీ కాలేజ్, గజ్వేల్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్, ప్రతి ఇంటికి నల్ల నీళ్లు ఇచ్చింది కేసీఆర్ కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఒకవేళ బీజేపీ గాని కాంగ్రెస్ గాని వస్తే ధరణి గుంజుకుంటారని, 3 గంటల కరెంటు ఇస్తారని, మళ్ళా గజ్వేల్లో గ్రూపులు, కొట్లాటలు, రౌడీయిజం ఏర్పడుతుందని హరీష్ రావు చెప్పారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ని గెలిపిస్తే గజ్వేల్ ని మరింత అభివృద్ధిలో ముందుకు పోతోందని తెలిపారు. ఇక ఈ రోడ్ షోలోని ఎఫ్డిపి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, గజ్వేల్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బెండా మధు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్ళు, గులాబీ సైనికులందరికీ పేరు పేరున గజ్వేల్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి పక్షాన అలాంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్న అంటే నేనున్నా అనే హరీష్ అన్నకు హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ గజ్వేల్ గడ్డ మీద కేసీఆర్ గారి అఖండ మెజారిటీని ఎవరు ఆపలేరనే విధంగా ఇక్కడికి తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. గత 9 ఏళ్ల కింద గజ్వేల్ గడ్డ మీద ఇవాళ ఇక్కడ గతుకుల రోడ్డు, ఆగమైన బతుకులు తప్ప ఏమీ లేని ఈ గజ్వేల్ గడ్డ మీద ఎప్పుడైతే కేసీఆర్ అడుగు పెట్టిండో మన దశ మారుతూ వచ్చింది. ఒకనాడు పోస్ట్ కార్డు రాస్తే, ఉత్తరం రాస్తే, ట్రాన్స్పోర్ట్ లో సామాన్ వేస్తే ఈరోజు 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో మన గజ్వేల్ ఎట్లయిందో మీ అందరికి తెలుసు. ఘోరంగా ఉండే గజ్వేల్ ను ఘనంగా మార్చింది మన కేసీఆర్ కాదా ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు నీళ్ల కోసం తహతహలాడిన గజ్వేల్ ఇవాళ ఎక్కడెక్కడికో నీళ్లు పంపుతున్నది. చుక్క నీళ్ల కోసం తల్లడిల్లిన గజ్వేల్ ఇవాళ మల్లన్న సాగర్ నుంచి, కొండపోచమ్మ సాగర్ నుంచి అటు నల్లగొండకు, ఇటు మెదక్కు అందరికి నీళ్ళిచ్చే గజ్వేల్ చేసిండు మన కేసీఆర్ గారు అని చెప్పి. నీళ్ళిచ్చే గజ్వేల్ చేసిండు మన కేసీఆర్ గారు. ఇవాళ బోర్ నీళ్లు పోయి బంగారం లాంటి మగ పిల్లలు కానీ ఎందుకు రాబిడ్డ ఆడోళ్ళ ఇప్పుడు పెట్టకూరి బోరు నీళ్ళ గజ్వేల్ ను బంగారం లాంటి గోదావరి నీళ్లు తెచ్చిందా లేదా? మా డాక్టర్ యాదవ్ రెడ్డి గారు అంటుండు, గజ్వేల్ లో ఒకప్పుడు మంచినీళ్ళు లేకపోతే డ్రమ్ములలో కొనుక్కుందరు, రిక్షాల నీళ్లు తీసుకొచ్చి డ్రమ్ములలో నీళ్లు అమ్ముకునే గజ్వేల్ ఉండే. కానీ వాళ్ళ గజ్వేల్ లో ప్రతి ఇంటికి కూడా నల్లా పెట్టి ఏ అక్క చెల్లెకి ఇబ్బంది లేకుండా నీళ్లు ఇచ్చింది మన కేసీఆర్. నాడు ఉప్పు నీళ్ళ గజ్వేల్, నేడు ఉప్పంగే గోదావరి నీళ్ళ గజ్వేల్ అయిపోయింది. ఉప్పు నీళ్ళు తాగలే ఆ రోజు మనం. ఉప్పు నీళ్ళ గజ్వేల్ ఇవాళ ఉప్పొంగే గోదావరి జలాలను చూస్తున్నాం మన గజ్వేల్. ఎండాకాలంలో మట్టలు దుంకుతున్న వాగులు చూస్తున్నాం, చెక్ డ్యాములను చూస్తున్నాం. నాకు బాగా గుర్తు, ఒక 2 ఏళ్ల కింద అప్పుడు యాసంగి పంట నీళ్లు గుంజుకపోయినాయి. మా రైతులు అహ్మదీపూర్ వాళ్ళు, కొల్గూరు వాళ్ళు, బూరుగుపల్లి వాళ్ళు, విమ్మనగూడోళ్ళు, సింగాటమోళ్ళు నాకు ఫోన్ చేసిండు. మా ప్రతాప్ అన్న ఫోన్ చేసిండు, సింగాటం కాడ, అహ్మదీపూర్ కాడ, విమ్మనగూడ కాడ పంటలు ఎండిపోతున్నాయి, బోర్లు గుంజుకపోయినాయి, మీదికెళ్ళి గోదావరి నీళ్లను మన కూడెల్లి వాగుల పంపమని అడిగిండు. అరే గట్లెట్లు వస్తాయి, ఎండాకాలంలో నీళ్ళు వస్తాయి అని అన్నారు అందరు. కానీ మీరు గట్టిగా మీ బూరుగుపల్లి కాడ స్థితి కొడితే అప్పటికప్పుడు కొండపోచమ్మ కాలువ తవ్వి నీళ్ళు ఇచ్చినాం. రాలే నీళ్లు కూడలిలా. ఎండాకాలంలో నీళ్లు ఇరిస్తే ఒక గుంట కూడా ఎండకుండా పంట వండిందా లేదా? కాలువ లేకపోతే 4 మిషన్లు పెట్టి రాత్రి పగళ్ళు కాలువ తవ్వినాం. గా ఎండాకాలంలో మీకు నీళ్లు తెచ్చి మీ హల్దీ వాగులో, మీ కూడవెల్లి వాగులో నీళ్లు ఇచ్చి పంటలు కాపాడినామా లేదా? ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వాడు, బీజేపీ గిట్ట తెచ్చిన ఆడు నీళ్లు. ఆనాడు 400 ఫీట్లు వేస్తే చుక్క నీళ్లు రాకపోవు గజ్వేల్.